ఏపీ రాజకీయాల్లో బాహుబలి మా బాబాయ్ అచ్చెన్నాయుడు అని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి నాయకుడు బీసీల గళం సమాజానికి వినిపించాలన్నారు. సన్మానాలు కాదు, మన బలాన్ని ఐకమత్యాన్ని సమాజానికి చూపించాలన్నారు. బీసీల బలం పెరగడానికి ముఖ్య కారకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో బీసీ మంత్రులకు ఆత్మీయ అభినందన సత్కార సభలో ఆయన పాల్గొన్నారు. బీసీలను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత టీడీపీ తీసుకుందని, బీసీలు పంచాయతీ మెట్లు ఎక్కాలంటేనే అనేక అనుమానాలు పడేవాళ్లు. అలాంటి బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీదన్నారు. సామాజికంగా మార్పులు తీసుకొని వచ్చాం, కానీ ఆర్థికంగా ఇంకా మార్పులు రావాలి. నేను ఇప్పుడు పార్థసారి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఏకీభవిస్తున్నాను. రేపు భవిష్యత్తులో ఒక విప్లవం రావాలంటే బీసీల్లో ఆర్థిక విప్లవం మనం అందరం కూడా తీసుకొని రావాలి. దానికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక సందర్భంలో పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. మన బీసీలు మళ్ళీ ముందంజలోకి వెళ్ళాలని ఆ రోజు విద్యా వ్యవస్థలు ఎన్నో పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టారు. దానివల్ల అత్యధికమైనటువంటి లాభం మన బీసీలకి దక్కింది. మొన్ననే దావోస్ అక్కడికి వెళ్ళాం. అమెరికాలో నేను కూడా చదువుకున్నాను. ఎన్నో దేశాలు నేను తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సరే మన బీసీలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ పనులు చేసుకుంటున్నారనంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల్లో చదువుకునే అవకాశం కల్పించడం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా విదేశాల్లో కూడా పనిచేసే స్థాయికి మన బీసీల తాలూకా పిల్లలందరూ కూడా ఎదిగారు. అది పనిచేసే కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ తరం మారుతుంది, భవిష్యత్తు కూడా మారాలి. ఈసారి పడే పునాదులు మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసినందుకు కాదు, మనమే కంపెనీలు వ్యవస్థాపకులు అవ్వడానికి ఈరోజు పునాదులు పడాలి. దాని వైపు మనం అందరం కూడా ఆలోచించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా సామాజికంగా మార్పులు తీసుకొని వచ్చాం, కానీ ఆర్థికంగా